సగటు మనిషి, కామన్ మ్యాన్, రైట్? కామన్ ఉమెన్ ఆల్సో, ఆఫ్ కోర్స్. అసలు ఎలా ఉంటాం మనం, ఎలా బ్రతుకుతాం, ఎలా ఉంటాం చూద్దామా? చిన్నతనంలో పెద్దగా అవ్వాలని తొందర, స్కూల్కి వెళ్ళాలని తొందర, స్కూల్కి వెళ్ళాక పెద్ద క్లాసులకి వెళ్ళాలని తొందర, పెద్ద క్లాసులకి వెళ్ళాక కాలేజీకి వెళ్ళాలని తొందర, కాలేజీలో చేరాక ఉద్యోగంలో చేరాలని తొందర. మరి ఉద్యోగంలో చేరాక ఆబ్వియస్ పెళ్ళికి తొందర కదా. పెళ్ళయ్యాక సొసైటీ ప్రెషర్, పిల్లల కోసం తొందర, పిల్లలు పుట్టాక వాళ్ళు పెద్ద అవ్వాలని తొందర, పిల్లలు పెద్ద అయ్యాక వాళ్ళు సరిగ్గా చూడకపోతే ఎందుకు బ్రతుకున్నాను, చచ్చిపోతే బాగుండలే, చచ్చిపోవాలనే తొందర. కానీ చివరికి చనిపోయే ముందు తిరిగి చూసుకుంటే జీవితంలో అన్నిటికీ తొందరపడ్డాం కదా, అది తప్ప చేసింది ఏముంది? కానీ ఇది రియలైజ్ అయ్యేటప్పటికే జీవితం అయిపోయింది. సగటు మనిషి రేపు ఎలా ఉండాలో ఆలోచిస్తూ ఇవాళ ఎలా బ్రతకాలో మర్చిపోతున్నాం కదా. స్టాప్ థింకింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ అని ఎక్కడో చదివా నేను. మనలో ఎంతమంది అది పాటిస్తున్నారు? అసలు అందరూ అది పాటిస్తే ఎంత బాగుంటుందో కదా. జీవితాన్ని జీవితంగా జీవించండి, దానిలోని మాధుర్యాన్ని ఆస్వాదించండి. అంతేగాని అందరికంటే బాగా ఉండాలనే తపనతో జీవితాన్ని ఒక పోటీ పరీక్షలాగా, ఒక రేస్ లాగా మారుస్తే లైక్ ఐ సెడ్ మనం బ్రతికేది ఉండదండి. చనిపోయే ముందు ఏమీ చేయలేదని రియలైజ్ చేయడం తప్ప. సో యా, లైక్ ఐ సెడ్, స్టాప్ థింకింగ్ అండ్ స్టార్ట్ లివింగ్. నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.